బ్రేకింగ్ న్యూస్ మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుడు అనిల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనిల్ హత్యలో కడప జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే మనవడి హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనిల్ కి ఆ ఎమ్మెల్యే ఆర్థిక సంబంధాలున్నాయి. ఈ క్రమంలో ఓ ల్యాండ్ సెటిల్మెంట్ కోసం అనిల్ ₹1 కోటి డిమాండ్ చేసినట్టు గుర్తించారు. అయితే డబ్బులు ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే మనవడి బెంచ్ కారును అనిల్ లాక్కొచ్చాడు. అంతేకాకుండా వారి రియల్ ఎస్టేట్ కు ఆఫీస్ కు వెళ్లి గొడవ పడ్డాడు. దీంతో అనిల్ ను చంపేందుకు ఓ మాజీ నక్సలైట్ తో ఎమ్మెల్యే మనవడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. మాజీ నక్సలైట్ గ్యాంగ్ కు తుపాకీని కూడా ఎమ్మెల్యే మనవడే అరేంజ్ చేసి ఇచ్చాడు. దీంతో హైదరాబాద్ నుంచి అనిల్ ను 2 కార్లలో వెంబడించి హత్య చేశారు. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుడు అనిల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటు అనిల్ హత్యలో కడప జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే మనవడి హస్తం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అనిల్ కి ఆ ఎమ్మెల్యే ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఓ ల్యాండ్ సెటిల్మెంట్ కోసం అనిల్ ₹1 కోటి డిమాండ్ చేసినట్లు గుర్తించారు. అయితే డబ్బులు ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే మనవడి బెంజ్ కారును అనిల్ లాక్కొచ్చాడు. అంతేకాకుండా వారి రియల్ ఎస్టేట్ ఆఫీస్ కు వెళ్లి గొడవ పడ్డాడు. దీంతో అనిల్ ను చంపేందుకు ఓ మాజీ నక్సలైట్ తో ఎమ్మెల్యే మనవడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. మాజీ నక్సలైట్ గ్యాంగ్ కు తుపాకీని కూడా ఎమ్మెల్యే మనవడే అరేంజ్ చేసి ఇచ్చాడు. దీంతో హైదరాబాద్ నుంచి అనిల్ ను 2 కార్లలో వెంబడించి మరీ హత్య చేశారు. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుడు అనిల్ హత్య కేసులో ఇప్పుడు సంచలన విషయాలైతే వెలుగులోకి వస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, మనం చూస్తున్నాం అనిల్ హత్యకి సంబంధించి ఇటు సంచలన విషయాలైతే బయటకు వస్తున్నాయి. అసలు పోలీసుల దర్యాప్తులో ఎలాంటి విషయాలు ఇప్పటివరకు బయటకు వచ్చాయి? సో దర్యాప్తు ఏ విధంగా సాగుతుంది దీనికి సంబంధించి? అయితే ప్రసన్న ఇక్కడ మెదక్ జిల్లాకు సంబంధించిన అనిల్ ఏదైతే నిన్న రాత్రి రోడ్డు ప్రమాదం అనుకున్నా, ఆ తర్వాత కూడా అది అంటే దాదాపు అక్కడికి అనిల్ వెంబడించి అతన్ని బుల్లెట్ల రూపంగా అతనిపై దాడి చేసి కాల్పులు చేసినట్లు పోలీసులు మాత్రం ప్రాథమిక విచారణ చేపట్టారు. ఆ విచారణలో అనేక కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన ల్యాండ్ వ్యవహారంలో తల దూర్చాడని చెప్పి దానికి సంబంధించిన ఆ ఉద్దేశంతో అతన్ని నిన్న హైదరాబాద్ లో మీటింగ్కి వెళ్లి తిరుగు ప్రయాణం అయితే వెంబడించి అక్కడ అంటే పోల్చారం మండలం వరిగుంతం దగ్గరికి వచ్చిన తర్వాత అతను సింగిల్ గా అంటే డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చిన తరుణంలోనే ఒక 2 కార్లలో వచ్చి వెంబడించి అతి దగ్గర నుంచి కాల్పులు జరిపి ఆ తర్వాత కూడా వాళ్ళు పారిపోయినట్టు తెలుస్తుంది. ఆ కోణంలో మాత్రం మెదక్ జిల్లా ఎస్పీ సంబంధించిన ఎస్పీ ఒక శ్రీనివాసరావు మాత్రం 4 టీంలు ఏర్పాటు చేసి వాళ్ళు అంతా ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కోణంలో మాత్రం ఇప్పటికే హైదరాబాద్ కు సంబంధించిన భూ ఆర్థిక లావాదేవీల కోణంలోనే ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు ప్రాథమిక విచారణ అయితే చేస్తున్నారు. అదే కోణంలో మాత్రం ఈ యొక్క 4 టీములు మాత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు ఎవరైతే దుండగులు ఉన్నారో అనిల్ ను హత్య చేసేదో వాళ్ళని పట్టుకునే ఉద్దేశంతో మాత్రము 4 టీములు రంగంలోకి దిగినట్టు కొంత సమాచారం అయితే మనకు అందుతుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.